బైబిల్లో సముద్రం యొక్క ఆత్మీయ అర్థం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం బైబిల్లో చాలా ముఖ్యమైన ఒక అంశాన్ని పరిశీలించబోతున్నాం. అది సముద్రం. సముద్రం అనగానే మనకు నీరు, అలలు, తుఫాన్లు గుర్తుకు వస్తాయి. కానీ బైబిల్లో సముద్రం కేవలం ప్రకృతి దృశ్యం కాదు. అది ఒక ఆత్మీయ సంకేతం. దేవుడు సముద్రం ద్వారా మన జీవితాలకు సంబంధించిన గొప్ప ఆత్మీయ పాఠాలను నేర్పుతున్నాడు. 1. సముద్రం అనగా లోతైన రహస్యాలు. కీర్తనలు 107 అధ్యాయం 23-24 వచనంలు. నౌకలలో సముద్రంలో ప్రయాణం చేసేవారు యెహోవా కార్యాలను చూచిరి. సముద్రం లోతుగా ఉంటుంది. అంతే విధంగా దేవుని కార్యాలు కూడా లోతైనవి. మనకు అర్థం కాని పరిస్థితులు, సమాధానం లేని ప్రశ్నలు మన జీవితంలో వచ్చినప్పుడు అవి సముద్రం లాంటివి. దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించినా ఆయన లోతుల్లో పనిచేస్తూనే ఉన్నాడు. 2. సముద్రం అనగా పరీక్షలు మరియు తుఫాన్లు. మార్కు 4 అధ్యాయం 37-39 వచనములు. యేసు శిష్యులతో కలిసి సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఘోరమైన తుఫాను వచ్చింది. శిష్యులు భయపడ్డారు. కాని యేసు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మన జీవితంలో తుఫాన్లు వచ్చినా యేసు మనతో ఉన్నాడంటే భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్క మాటతో తుఫాన్లను ఆపగలడు. 3. సముద్రం అనగా భయాలు మరియు అశాంతి. ప్రకటన 21 అధ్యాయం 1 వచనం. ఇక సముద్రం లేదు. ఇక్కడ సముద్రం అంటే అశాంతి, పాపం, భయం. దేవుని రాజ్యంలో భయం ఉండదు. కన్నీరు, బాధ, కలత అన్నీ తొలగిపోతాయి. 4. ఎర్ర సముద్రం అనగా విమోచనం. నిర్గమకాండము 14 అధ్యాయంలో ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నారు. వెనుక ఫరో సైన్యం, ముందర ఎర్ర సముద్రం. అది అసాధ్య పరిస్థితి. కాని దేవుడు సముద్రాన్ని చీల్చి మార్గం చేశాడు. మనకు దారి లేకపోయినప్పుడు దేవుడు మార్గాన్ని సృష్టిస్తాడు. ఇది విమోచనానికి సంకేతం. 5. సముద్రం మీద నడిచిన యేసు. మత్తయి 14 అధ్యాయం 22-33 వచనములు. యేసు సముద్రం మీద నడిచాడు. పేతురు కూడా నడిచాడు. కాని భయపడగానే మునిగిపోవడం ప్రారంభించాడు. మన చూపు యేసుపై ఉంటే సమస్యల మీద నడవగలం. సమస్యల మీద చూపు పెట్టితే మునిగిపోతాం. 6. లోతుల్లోకి పిలుపు. లూకా 5 అధ్యాయం 4 వచనం. లోతుల్లోకి పడవ వేయండి. యేసు పేతురును లోతుల్లోకి పిలిచాడు. లోతైన విశ్వాస జీవితం ఉన్నవారే గొప్ప ఆశీర్వాదాలను అనుభవిస్తారు. ముగింపు మరియు ఆహ్వానం. ప్రియమైన సహోదర సహోదరీలారా, మీ జీవితం ఏ సముద్రంలో ఉంది? తుఫాన్ల సముద్రంలోనా, ఎర్ర సముద్రం ఎదుటనా, లేక లోతుల్లోకి పిలుపు వింటున్నారా? యేసు మీతో ఉన్నాడు. భయపడకండి. ఆయన మీద విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.